శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత జ్ఞానయోగము. అయితే ఇంతకు పూర్వం తెలియక చేసినటువంటి కర్మమును గురించి కూడా మనుజుడు దిగులు పడాల్సిన అవసరం లేదు. అది ఎటువంటి కర్మ అయినప్పటికీ కూడా ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు నిష్కామ కర్మ ఆచరణ ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే సరిపోతుంది. అదంతా కూడా ముందు చేసినటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనుజుడు తను చేసేటువంటి కర్మలు కామ సంకల్పాలు అనేటువంటివి కోరికతో కూడిన సంకల్పాలను వదిలివేసి ఉండేటట్లుగా చూసుకోవాలి. అహంభావముతో కూడుకున్న సంకల్పమే కదా బంధము, కర్తృత్వమే బంధము, ఆసక్తియే బంధము, సంకల్పరాహిత్యమే కదా మోక్షము అనేది. ఆ విధంగా కోరికతో కూడినటువంటి సంకల్పాలను నశింపజేసుకోవడము, ఆ ద్వారా కార్యాలను చేసేటువంటి వాడే నిజమైనటువంటి పండితుడు అని విఘ్నులు అయినటువంటి వారు పెద్దలు పలుకుచూ ఉన్నారు. సామాన్యులు కాదు. అతడు అటువంటి వాడు ఎన్ని కర్మలు చేసినప్పటికీ కూడా శాంతినే పొందుతాడు. అలా కాకుండా కోరికలతో కూడినటువంటి సంకల్పాలతో కూడి ఉండేటువంటి వాడు ఏ కార్యాన్ని కూడా చేయకుండా ఊరకనే ఉన్నప్పటికీ కూడా వాడు శాంతిని పొందడు, అశాంతినే పొందుతూ ఉంటాడు. ఇదే కదా కర్మ రహస్యము అని చెబుతూ పండితుని యొక్క లక్షణము భగవానుడి ద్వారా ఇవ్వబడేటువంటి ఈ పండితుడు అనే బిరుదు కోసము భగవంతుడే సాక్షాత్తు కూడా పండితుడు అనేటువంటి బిరుదు ఇస్తూ ఉన్నాడు. ఏ లక్షణాలు? నిష్కామ కర్మాచరణము, కోరికతో కూడినటువంటి సంకల్పాలను వదిలివేసిన వాడు, ఏ యొక్క చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆశించిన వాడు, అంతేకాదు ఈశ్వరార్పణ బుద్ధితో కర్మమును చేసేటువంటి వాడు, వాడు శాంతిని కదా పొందుతాడు. అటువంటి వాడే కదా నిజమైన పండితుడు. కాబట్టి సాక్షాత్తు పరమాత్మ ముఖారవిందంగా అటువంటి పండితుడు అనే బిరుదు కోసం సర్వులు కూడా ప్రయత్నం చేయవలసి ఉన్నది. ఎవరి యొక్క సమస్త కార్యాలు కూడా కోరిక అనేటువంటి సంకల్పంతో కూడుకున్నదే వదిలివేసి ఉంటాడు. ఎవరి కర్మలైతే జ్ఞానము అనబడేటువంటి అగ్ని చేత దగ్ధములైపోతాయో అతడే కదా పండితుడు. కర్మని ఎలా ఆచరించాలి అంటే కోరిక లేకుండా, దానిని గురించినటువంటి కర్తృత్వంతో కూడిన అహంభావంతో సహితమైనటువంటి సంకల్పం లేకుండా ఆచరించాలి. కర్మరాశి అంతా కూడా జ్ఞానాగ్ని చేత నశించిపోతుంది. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. ఎవరైతే కర్మఫలముల యందు ఆసక్తిని వదిలివేసి నిరంతరము ఎల్లవేళలా సర్వకాలముల యందు సర్వ అవస్థల యందు కూడా సంతృప్తి కలిగిన వాడై దేనిని కూడా ఆశ్రయించకుండా ఉంటాడు, అటువంటి వాడు కర్మల యందు ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ కూడా ఒకంతైనా సరే కర్మ చేయని వాడే అవుతూ ఉన్నాడు కదా. ఎలాగంటే కర్మఫలములందు ఆసక్తి లేనివాడు కర్మ చేస్తాడు, కర్మఫలాన్ని గురించి ఏమాత్రము సంకల్పం లేకుండా ఉంటాడు. నిరంతరము కూడా ఏ సమయంలో చూసినా తృప్తి కలిగి ఉంటాడు. దృశ్య వస్తువులను, అస్థిరమైన వస్తువులను, ఆ పదార్థ జాతమును ఏమాత్రము కూడా ఆశ్రయించడు. అంటే వాడు దృశ్య వస్తువులను వదిలివేశాడు అంటే వాడు దేనిని ఆశ్రయముగా కలిగి ఉన్నాడు
అంటే పరమాత్మనే, ఆత్మతత్వాన్నే ఆశ్రయముగా కలిగి ఉన్నాడు. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి మనుజుడు ఎన్ని కర్మలను ఆచరించినప్పటికీ కూడా ఏమీ చేయనివాడు, ఏమీ ఆచరించిన వాడే అవుతూ ఉన్నాడు అని కదా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అంటే జీవించి ఉండగానే ముక్తులైనటువంటి వారు, జీవన్ముక్తులకు మహనీయులు ఇటువంటి స్థితిని సంపాదించి తర్వాతే మరి లోక సంగ్రహార్థము, లోకాన్ని సంరక్షించే నిమిత్తము వివిధ రకాలైనటువంటి కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. అంటే వారు జీవన్ముక్తులయ్యే ఉంటారు మహనీయులు. ఆ జీవన్ముక్త స్థితిని పొందిన తర్వాతనే లోక సంగ్రహార్థము పెక్కు కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. వారు కర్మలను చేస్తూ ఉంటారు, కానీ ఆ కర్మ ఫలాల యందు వారికి ఏమాత్రము కూడా ఆసక్తి అనేటువంటిది, కోరిక అనేటువంటిది ఉండదు. అంటే ఫలాభిసంధిరహితంగా అటువంటి ఫలితాన్ని ఆశించేటువంటి స్థితి అనేది కోల్పోయి ఉంటారు. ఏమాత్రము ఆ ఫలితము పట్ల కోరిక లేకుండా ఉంటారు. అంటే ఫలాభిసంధిరహితముగా ఉన్నప్పుడు ఈశ్వరార్పణ బుద్ధి చేత చేసేటువంటి ప్రతి కర్మ ఫలితము సర్వము కూడా ఈశ్వరార్పణము చేసేటువంటి బుద్ధితోటి వారు కార్యాలను ఆచరిస్తూ ఉంటారు. ఇంకా కూడా వారు నిత్య తృప్తులై ఉంటారు. ఎల్లప్పుడూ శాశ్వతమైన తృప్తి కలిగి ఉంటారు. వారికి కావలసినది, పొందవలసినది, అవసరమున్నది ఇంకేమీ ఉండదు. సర్వము కూడా సిద్ధించిన వారై ఉంటారు. పొందవలసినదంతా కూడా వారు ఆత్మయందే పొంది ఉన్నారు కదా. ఎందుకు? ఆత్మస్థితి అనేది పతాక స్థాయి. అటువంటి అల్టిమేటంను పొందిన తర్వాత మరొకటి పొందవలసినటువంటి, అంటే పూర్ణకాముడై ఉంటాడు. సర్వ కోరికలు సిద్ధించిన వారే అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎల్లవేళలా మహాసంతృప్తులే అయి ఉంటారు. నిత్య అనేటువంటి పదాన్ని వాడడము చేత వారి తృప్తి ఏదో ఒక సమయానికి పరిమితమై ఉంటుంది అనేటువంటిది కానే కాదు. అంటే వారు ఒక సమయమునందు మరొక సమయమునందు పరిమితమై లేకుండా సర్వకాలముల యందు కూడా వారు తృప్తులై ఉంటారు అనే కదా తెలియస్తూ ఉన్నది. ఇంకా మూడవది నిరాశ్రయత్వము. వారు దేనిని, అంటే మహాత్ములైనటువంటి వారు అస్థిర సంబంధమైన ఈ ప్రకృతిజన్యమైన దృశ్య పదార్థాలను ఎన్నడూ కూడా ఆశ్రయించరు. దాని మీద ఆశ పెట్టుకొని దానిని ఆశ్రయించి ఇదే సత్యము, ఇదే నిత్యము అనేటువంటి సంకల్ప మాత్రము కూడా కలిగి ఉండరు. అటువంటి నిరాశ్రయత్వము అంటే మహాత్ములు ఈ అశ్వరములైన దృశ్య పదార్థాల పట్ల ఎప్పుడూ ఆశ్రయించి ఉండరు. శాశ్వతమైనటువంటి ఆత్మనే ఎల్లవేళలా కూడా ఆశ్రయించుకొని ఉంటారు. కానీ ఈ ప్రకారంగానే ఈ కర్మ ఫలాసక్తి రాహిత్యము, అంటే ఈ ప్రకారంగా కర్మ ఫలాసక్తి రాహిత్యము, కర్మ ఫలాల పట్ల ఆసక్తి అనేటువంటిది నశించిన స్థితి. అంతేకాదు శాశ్వతమైనటువంటి సంతృప్తి, మహాసంతృప్తి, నిత్యతృప్తి. అంతేకాదు నిరాశ్రయత్వము, అశ్వరమైనటువంటి అస్థిరములైన ఈ ప్రకృతి సంబంధమైన దృశ్యమాన సంబంధమైన పదార్థాలను ఏమాత్రము కూడా ఆశ్రయించి సత్యమని భావించరు. వాటిని ఆశ్రయించరు. ఈ మూడు సుగుణాలు కలిగినటువంటి మహనీయుడు కర్మలను విరివిగా, పెక్కుగా, ఎక్కువగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రము కర్మలను ఆచరించని వాడే అవుతాడు. ఇదే కదా కర్మయందలి ఆ కర్మత్వము. అందుకే ప్రవృత్తోపి అని చెప్పాల. అలా చెప్పకుండా అభిప్రవృత్తోపి, ఏ విధంగా? కర్మణ్యభిప్రవృత్తోపి అని కదా చెప్పింది. అభిప్రవృత్తోపి అని చెప్పినందువలన జ్ఞాని పెక్కు కార్యాలను కూడా చక్కగా ఆచరించగలుగుతాడు అనే కదా స్పష్టమవుతూ ఉన్నది. అనేక కార్యాలను ఆచరించినప్పటికీ కూడా ఏమీ ఆచరించిన వాడు ఎవడు అంటే కర్మఫలాల పట్ల ఆసక్తిని వదిలేసినటువంటి వాడు, నిరంతరము శాశ్వతమైన మహాసంతృప్తి కలిగిన వాడు, ఏది దృశ్యమాన వస్తువులను
ఎప్పటికీ కూడా ఆశ్రయించిన వాడు, కేవలము దృక్వస్తువైనటువంటి ఆత్మనే ఆశ్రయించేటువంటి వాడు అనేక కార్యాలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమీ ఆచరించినటువంటి వాడే అయి ఉన్నాడు. కాబట్టి ఎటువంటి సద్గుణాలు కలిగి ఉన్నట్లయితే కర్మను ఆచరించినప్పటికీ కూడా పాపము సంభవించకుండా ఉంటుందో అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసుకుందాం. నిరాశీర్యత చిత్తాత్మ త్యక్వ సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. అంటే ఆశ లేనివాడు, నిరాశీహి అంటే ఆశ లేనివాడు. ఇక్కడ యతచిత్తాత్మ అంటే నిగ్రహింపబడినటువంటి ఇంద్రియ మనస్సులు కలిగిన వాడు. అందుకే నిరాశీర్యత చిత్తాత్మ అని చెప్పబడింది. ఏ విధంగా? ఆశ లేనటువంటి వాడు ఇంద్రియాలు, మనస్సులు అంటే అంతరేంద్రియాలు కూడా మనోబుద్ధి చిత్తాహంకారాలను నిగ్రహించినటువంటి వాడు, ఏ వస్తువును కూడా పరిగ్రహింపనటువంటి వాడు అంటే ఏ సమస్త వస్తువులు కూడా స్వీకరించినటువంటి వాడు, ప్రతి వస్తువును కూడా విడిచినటువంటి వాడు. ఆయన మనుజుడు శరీర మాత్రము చేత కేవలము అంటే లోక సంగ్రహాది కర్మను ఏ విధంగా అంటే దేహధారణము అనేటువంటిది కర్మ చేసినప్పటికీ కూడా వాడు పాపాన్ని ఎప్పటికీ పొందడు. అంటే నిరంతరము కూడా తృప్తి కలిగినటువంటి వాడు. ఎటువంటి తృప్తి? మహాసంతృప్తి కలిగినటువంటి వాడు, దేనిని కూడా ఆశ్రయించినటువంటి వాడు, ఏ దృశ్యమాన వస్తువులను ఆశ్రయించినటువంటి వాడు, దృక్కు వస్తువైనటువంటి ఆత్మనే ఆశ్రయించేటువంటి వాడు నిజంగా కూడా ఆశలేని వాడే కదా. ఇంద్రియాలు, మనస్సులు, మనోబుద్ధి చిత్తాహంకారాలు నిగ్రహించినటువంటి వాడు, ఏ వస్తువుని కూడా పొందనివాడు, స్వీకరించినవాడు మనుజుడు శరీర మాత్రము చేత అంటే దేహధారణ మొదలైనటువంటి కర్మ చేసినప్పటికీ కూడా వాడు పాపాన్ని పొందడు అనే చెబుతూ, అంటే ఈ జీవితము అనేటువంటిది క్షణికమైనటువంటిది, చేయవలసినటువంటి ఆధ్యాత్మిక సాధనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం చక్కగా ఉన్నప్పుడే సాధనలు అనేటువంటివి లెస్సగా ఆచరించి తరించాలి. కర్మను చేయవలసిన రీతిగా చేసినట్లయితే ఆ బంధాన్ని కానీ పాపాన్ని కానీ ఎప్పటికీ కలుగజేయదు కదా అని చెబుతూ, అందుకే ఏ విధంగా అంటే ఈ యొక్క అంటే శరీరము ఉండగానే దీపం అనేటువంటిది ప్రాణదీపం ఉండగానే ఈ యొక్క పనిని సవరించుకోవాలి. అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అనేటువంటి విషయాన్ని గురించి ఏ విధంగా అంటే దీనికి ఒక ఉదాహరణ ఉన్నది. అది కర్మను చేయవలసినటువంటి రీతిగా చేసినట్లయితే అది బంధాన్ని పెంచదు, పాపాన్ని కూడా ఎన్నటికీ కలుగజేయదు. అది నిరంతరమైనటువంటి ఆ భగవానుని స్మరణ చేసినటువంటి వారికి, నిష్కామ కర్మ ఆచరణము చేసినటువంటి వారికి, నిరంతరము కూడా దైవ చింతన యందు పాల్గొన్నటువంటి వారికి. అయితే పూర్వము దీనికి మనం చెప్పుకునేటువంటి ఉదాహరణ, పూర్వంలో ఒకానొక పట్టణం ఉంది. అది గొప్ప శ్రీమంతుడు నివసిస్తూ ఉన్నాడు. అతడు వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ వ్యాపారాల ద్వారా లక్షలు కోట్లు గడించాడు. విలువ కలిగినటువంటి భవనాలు ఎన్నో అతనికి ఉన్నాయి. పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. అతనికి కానీ అతని కుటుంబానికి కానీ ఏ విధమైనటువంటి లోటు కూడా లేదు. సుఖ సౌఖ్యాలతోటి భోగభాగ్యాలతోటి అతడు తొలతూగుచూ ఉన్నాడు, అతని యొక్క కుటుంబ పరివారముతో కూడి. అంతటితో ఆయనకి తృప్తి కలిగి ఉండవచ్చు కదా, హాయిగా ఉండవచ్చు కదా. కానీ ఆశ అనేటువంటిది ఏంటి? ఒక గొప్ప మహాపిశాచం. దానిని ఆశ్రయించినటువంటి వారు ఎలాంటి వారంటే చిల్లులు బుట్టతోటి నీళ్లు తోడే వారిలాగానే ఉంటారు. నీళ్లు తోడటం అనేటువంటిది చిల్లులు బుట్టతో సాధ్యమవుతుందా? కాదు. ఆ బుట్ట ఎప్పటికీ నిండదు, పైకి వచ్చేటప్పటికి బుట్ట ఖాళీ అయిపోతుంది. అలాగే ఈ తృష్ణ, కోరిక, ఆశ అంతులేని ఆశ, ఈ అటువంటి తృష్ణను సేవించేటువంటి వారికి పరిపూర్ణత్వము అనేటువంటిది ఎప్పటికీ కలగదు కదా.
తృప్తి అనేది వారి యొక్క గ్రంథకోశంలోనే ఉండదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కథలోని ధనికునికి బోలెడు ఆస్తి ఉన్నప్పటికీ కూడా తృప్తి పడడం లేదు. అనేక మార్గాల ద్వారా ఇంకా కూడా ఆయన ధనాన్ని ఇంకా సంపాదించాలి అని పథకాలు వేస్తూ ఉన్నాడు. అందుకోసం అతడు అసత్యము చెప్తాడు, ద్రోహాలు చేస్తాడు, అన్యాయానికి పాలుపడతాడు, మోసాలు చేస్తాడు, మొదలైనటువంటి అసహ్యకరమైన హేయ గుణాలు అన్నీ కూడా వదిలిపెట్టవలసినటువంటి గుణాలు చాలా అతను అటువంటి గుణాలను ఆశ్రయించుకొని డబ్బును సంపాదిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా ఆయనకు క్రమక్రమంగా జీవితము అనేటువంటిది భ్రష్టం చేసుకున్నాడు. అది చూసి అతని ఆప్తమిత్రుల్లో ఒకడన్నాడు, కొంచెమైనా సరే పారమార్థిక చింత కలిగిన వాడు కాబట్టి అతనికి ఇలాగా హితోపదేశం చేశాడు. ఓ మిత్రమా, మాయ యొక్క వలలో పడిపోతూ ఉన్నావు. కొంచెమైనా సరే తప్పరించుకొని నీకు రాబోయే భవితవ్యము అనేది జాగ్రత్తగా ఆలోచించుకో. జీవితము అనేటువంటిది క్షణికమైనది. ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరము కొద్ది రోజులలో పంచభూతాలలోనే లీనమైపోతుంది. కాబట్టి అప్పుడు నీ దేహంతోనే కాకుండా నీ దేహ సంబంధాలతో కూడా నీవు సేకరించినటువంటి ఈ ధనము, బంగారము, వస్తువులు, వాహనాలు, క్షేత్రాలు మొదలైనటువంటివన్నీ కూడా ప్రపంచంలోని సమస్త పదార్థాలతో కూడా నీకు వియోగము అనేటువంటిది, నీవు వాటి నుండి విడిపోతావు. అటువంటి వియోగం సంభవిస్తుంది. ఏదైనా సరే పుణ్యమో పురుషార్థమో జీవితంలో కొంత సంపాదించుకున్నట్లయితే అదే కదా భవిష్యత్తునందు నీకు మంచిని చేకూరుస్తుంది. పుణ్యము దారిభత్యము వంటిదే కదా, దానిని ఎంత అభివృద్ధి పరుచుకుంటే అంత మంచిది. కాబట్టి భక్తిని అలవాటు చేసుకో. ప్రతి దినము కొద్దిసేపైనా సరే భగవన్నామాన్ని జపించు. జగత్తునికి అంతటికీ కూడా కారణభూతుడైన ఆ పరాత్పరుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించడం కోసం ప్రయత్నించు. ఈ ప్రకారంగా ధనికుని మిత్రుడు పరిపరి విధాలుగా అతనికి హితబోధ చేశాడు. కానీ చెవిటివానికి శంఖం వినిపిస్తుందా? వినిపించదు. అలాగే కరుడుగట్టిన అజ్ఞానంతో నిండిపోయి ఉన్న అతని యొక్క హృదయాన్ని ఆ బోధలు, స్నేహితుని యొక్క బోధలు ఒకంతైనా సరే ప్రభావితం చేయలేకపోయినవి. అందుచేత అతడు యథారీతి పాపముతో నిండినటువంటి జీవితాన్నే కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక్కనాడైనా సరే దైవచింతన కానీ దైవనామ స్మరణ కానీ అతడు చేయడు. ఈ విధంగా కొంతకాలానికి ఆ ధనికునికి ముసలితనం అనేటువంటిది దాపురించింది. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా, అది సమస్త పదార్థాలకు కూడా మార్పును కలగజేసుకుంటూ పోతూ ఉంటుంది కదా. ఆ ఫలితంగానే కాలక్రమంగా ధనికుని యొక్క శరీరం కూడా క్షీణించసాగింది. దంతాలు రాలిపోసాగినవి, చూపు మందగించింది, దేహం యొక్క దారుఢ్యం తగ్గసాగింది, వ్యాధులు శత్రువులలాగానే తనువును ఆక్రమింపసాగినవి. ఒకనాడైతే అతనికి తీవ్రమైనటువంటి జ్వరము, వాంతులు, విరేచనాలు ప్రారంభమైనవి. భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అందరూ కూడా అతని పడక దగ్గర గుమిగూడారు. అత్యంత అనుభవ సంపన్నుడైన వైద్యుని చేత ఔషధాన్ని ఇప్పిస్తూ ఉన్నారు. కానీ ఏమాత్రం ఫలితం లేదు. ధనికునికి వ్యాధి ఎక్కువ కాసాగింది. అప్పుడు బంధువులందరూ కూడా అతని మంచాన్ని బయట వేసేశారు. చుట్టూ మూగారు, దుఃఖిస్తూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక విమూఢులై పడి ఉన్నారు. అటువంటి విపత్కరమైనటువంటి సమయంలో అక్కడ ఉన్న ధనికుని బంధువులలో ఒకనికి ఒక చక్కని ఊహ తట్టింది. శాస్త్రాలలో అంత్యకాలమునందు అంటే చనిపోయే ముందు భగవన్నామాన్ని స్మరించేవానికి సద్గతి కలుగుతుంది అని చెప్పబడింది కదా.
గీత యందు కూడా అలాగే చెప్పబడి ఉన్నది. భగవద్గీత యందు కూడా ఇప్పుడు ఇతనికి కూడా అంత్యకాలము అంటే చివరి సమయం అనేటువంటిది ఆసన్నమైంది కాబట్టి మనమందరము కలిసి ఇతని చేత భగవన్నామాన్ని ఉచ్చరింపజేద్దాము. దాని చేత ఇతనికి మంచి సద్గతులు కలుగుతాయి అని నిశ్చయించాడు. అతడు తన యొక్క శుభకరమైన సంకల్పాన్ని ప్రక్కనే ఉన్నటువంటి వారందరికీ తెలియజేశాడు. వారంతా కూడా ఏమన్నారంటే, మంచి ఆలోచన, భేష్ భేష్ అన్నారు. చక్కని ఊహ. జీవితం అంతా ఇతడు పొరపాటు పడి పాపాన్నే చేశాడు. ఇక ఈ చివరి దశలోనైనా సరే పుణ్యం సంపాదించుకోవడం అనేది శ్రేయస్కరం, మంచిదవుతుంది. కాబట్టి ఏదో ఒక విధంగా తన చేత ఆ భగవన్నామస్మరణ చేయించడం అనేటువంటిది మన యొక్క విద్యుక్త ధర్మం అని అందరూ ఆలోచించారు. రోగి యొక్క మంచం చుట్టూ చేరారు. కుమారులు, బంధువులు అందరూ అతని చెవిలో నారాయణ అనేటువంటి శబ్దాన్ని పలుకుచూ ఉన్నారు. నాయన నారాయణ అనండి, మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఒక్కసారైనా అనండి, తండ్రి నారాయణ అని ఒక్కసారి చెప్పండి. ఈ ప్రకారంగా పుత్రుడు బిగ్గరగా సంబోధిస్తూ చెబుతూ ఉన్నారు. కానీ ఆ దౌర్భాగ్యుడు నోరు విప్పనే లేదు. పాపం పండిన జీవికి పుణ్యం చేయడానికి మనసొప్పదు కదా. కాబట్టి అతడు తన యొక్క సద్గతి కోసం మిగిలి ఉన్న ఆ చివరి అవకాశాన్ని కూడా ధారబోసేసుకున్నాడు, అంటే జార విడుచుకున్నాడు. ఆ పరిస్థితిని అంతా కూడా గమనించి అక్కడ ఉన్నటువంటి వారిల్లో ఒక ఇంకా ప్రజ్ఞావంతుడైనటువంటి సునిశితమైనటువంటి వాడు ఒకడు ఆ క్షణము ఆ ఊరిలోనే ఒక గొప్ప వైద్యుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాడు. అయ్యా, ఓ మహాత్మా, మా పెద్దనాయన గారు కోటీశ్వరుడు. ఆయనకు అంత్యకాలం ఆసన్నమైంది. ఇంకా కొద్ది గడియలలో ఆయన దేహయాత్ర పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అతనికి శరీర స్పృహ పూర్తిగా పోలేదు, ఇటు అటు కదులుతూనే ఉన్నాడు. కాబట్టి భగవన్నామాన్ని ఒక్కసారైనా సరే అతని చేత ఉచ్చరింపజేయడం కోసం ఒకంత శక్తి చేకూర్చగలిగేటువంటి శక్తివంతమైన సూది మందు, ఇంజెక్షన్ తమ వద్ద ఏదైనా ఉన్నట్లయితే దానిని తీసుకుని రండి. శరవేగముతో మనం పోయి ఆయనకు మేలు చేకూర్చుదాము. ఒక్క క్షణమైనా సరే ఆలస్యమైనట్లయితే పరిస్థితి తారుమారైపోతుంది. ఇందుకోసం మీకెంత ధనమైనా సరే సమర్పించుకుంటాము, మీ రుణాన్ని మేము తీర్చుకొనగలుగుతాము అని చెప్పి ప్రార్థించాడు. అప్పుడు ఆ పేరు మోసినటువంటి ఆ వైద్యుడు వెంటనే ఆయన యొక్క మెడికల్ కిట్ తీసుకొని బయలుదేరి వేగంగా రోగి చెంతకు వెళ్ళిపోయాడు. వెళ్ళి మంచి సూది మందు అంటే ఇంజెక్షన్ ఒకటి ఇచ్చాడు. రోగి నెమ్మదిగా పలకసాగాడు, ప్రారంభించాడు మాటలు చెప్పడం. అదం చూచుకొని వెంటనే కుమారులందరూ ఏమన్నారంటే, నాయన నారాయణ అనండి, నారాయణ అనండి అని పలుమార్లు చెప్పినప్పటికీ కూడా అందులో ఏ ప్రయోజనము లేకపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో లెక్కల శాస్త్రంలో ప్రవీణుడైనటువంటి వానికి, అంటే ఆయన గణిత శాస్త్రం చెప్పేటువంటి వాడు, ఆయనకి ఒక ఆలోచన తట్టింది. ఇతడు నారాయణ అనేటువంటి మొత్తం పదం అనలేకపోతున్నాడేమో, దానిలో సగమైనా సరే అనగలిగినట్లయితే, అంటే నారా అని అన్నట్లయితే అంటే 50% పుణ్యమైనా లభిస్తుంది కదా, సగం పుణ్యమైనా లభిస్తుంది. కాబట్టి ఇతని చేత నారా అని అనిపించడం కోసం కృషి చేద్దాము అని ఈ ప్రకారంగా నిశ్చయించుకున్నాడు. అతడు వెంటనే పరిగెత్తుకొని బజారుకు వెళ్ళిపోయి ఏం చేశాడు, ఇక ఒక వీసెడు నారపీసు కొనుక్కొచ్చి ఏం చేశాడంటే దాన్ని ఆ రోగి ఉన్నాడు కదా, ఆ రోగి కండ్ల ముందుగా దానిని వేలాడదీశాడు. అయ్యా తండ్రి, ఇదేమిటో చెప్పండి అని పెద్దగా ప్రశ్నించాడు.
తక్షణమే ఆ రోగి నోరు తెరిచి దానిని చూచి, ఇదేమిటా, ఇది పీచు అని చెప్పాడు. తక్షణమే మరణించాడు. పాపము ధనికునుకు నారా అనేటువంటి పదంలోని సగము పుణ్యం కూడా దక్కలేదు కదా. ఎంతటి దౌర్భాగ్యము! అంటే జీవితం అంతా కూడా మరి రామనామ స్మరణ చేయువానికి అంత్యకాలమున రామనామమే స్మరణకు వస్తుంది. జీవితమంతా సర్వేశ్వరుని పదాల యొక్క ఆ పాదపద్మాలను సేవించేటువంటి వానికి అవసాన కాలంలో ఆ సర్వేశ్వరుడై స్మృతి పదానికి వస్తాడు. అలా కాకుండా యావజ్జీవము కూడా ఈశ్వంభరుని మరిచిపోయి కుక్షింభరులై మెలిగినట్లయితే ఇక అంత్యకాలమున దివ్యమైనటువంటి భగవత్ స్మరణ అనేటువంటిది కలుగుతుందా? ఎలా కలుగుతుంది? కాబట్టి తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ అని భగవానుడు సెలవిచ్చినట్లుగానే ఎల్ల కాలమందు కూడా తనను స్మరిస్తూ వారి వారి జీవిత వ్యవహారాలు కొనండి అని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ కరుణతో జనులకు బోధించిన వాక్యాన్ని మరువకుండా జీవితంలో ప్రతి క్షణము దైవస్మృతి ఎందే గడపటము శ్రేయస్కరమైనటువంటిది. అంటే బాల్యమునందు యవనమునందు మాత్రమే కాదు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే, రోగాలు దాపురించక పూర్వమే, శరీరము స్వస్థముగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, జ్ఞాపక శక్తి మందగించక మునిపే జనులు దైవ ధ్యాన పొరులై ఉండాలి. ఆత్మవిజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, ధన్యులు కావాలి. అదే కదా దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడం. అంటే జీవితమైనటువంటిది క్షణికమైనది. చేయవలసిన ఆధ్యాత్మిక సాధనలు ఎన్నో ఉన్నవి. కాబట్టి ఆరోగ్యము చక్కగా ఉన్నప్పుడే సాధనలను లెస్సగా ఆచరించి తరించాలి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతా మాతా, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహా